సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా క్రాంతినగర్ ఈ ప్రాంతంలో అందరూ కొత్తారి మిల్, ఎన్టీసీ మిల్, రాయలసీమ మిల్ కార్మికులు మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసినటువంటి నాయకులు ఉన్నటువంటి ప్రాంతం. కార్మికుల హక్కులు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కోసం చాలా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, ముఖ్యంగా తాగడానికి నీళ్ళు లేకుండా రైల్వే కింద నుంచి ఒక కుళాయి అక్కడ ఏర్పాటు చేశారు. దానికి ఒక జాతర ఉండేది అక్కడ. రాత్రి పొగలంతా లైన్లు అనేక కష్టాలు పడి ఈ ప్రాంతంలో మనం నివాసం ఉంటున్నాము. అంతేకాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతున్నాయి, మన ప్రాంతం అభివృద్ధి కాలేనటువంటి పరిస్థితి ఉంది. జీవనోపాధి లేదు. తర్వాత ఉన్నటువంటి 3 మిల్లులు బంద్ అయిపోయినాయి. దానికి ఏమంటారంటే ఆ మిల్లులో ఉన్నటువంటి వీనియన్లే కారణం అని కొందరు అంటుంటారు. నేనేమంటానంటే దానికి మిల్లులు, జిన్నులు 2 మూత బంద్ అయినాయి. ఎట్లా బంద్ అయినాయి అంటే, ఇప్పుడు టీఎంటీ సిస్టమ్ వచ్చింది, పాత జిన్నులు ఉండే అవకాశం లేదు. మిల్లులు కూడా ఇప్పుడు ఒక పత్తి వేస్తే డైరెక్ట్ బట్ట బయటకు వస్తున్నటువంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి పాత మిల్లులు బంద్ అయినాయి. బంద్ చేసుకుంటేనే ఆ యజమానానికి లాభంగా ఉంది. ఇప్పుడు ఆ బంద్ అయినటువంటి మిల్లులు స్థలాలు అమ్ముకొని కోట్ల రూపాయలు యజమానులు కొల్లగొడుతున్నారు. కార్మికులకి రావాల్సినటువంటి వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజల కష్టాలు పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకోసమే మనకి కరువు కాటకాలు వచ్చాయి. లేకుండా కరువు అవసరం లేదు. సామలమైనటువంటి భూమి మనది. వేదావతి, తుంగభద్ర, మేకవంక, జుడువంక, సీమంక, అనేక వంకలు, బెడిగర్ వంక, ఈ వంకలు ఎన్నో పారుతున్నటువంటి ప్రాంతం ఇది. ఒక్కొక్క వంకకి చెరువు కట్టుకుంటే అయిపోయాయి. మళ్ళీ వచ్చేంత వరకు మనకు ఈ రాయలసీమ వాసులకి ఏమి అనుభవాలు ఉన్నాయంటే, వక్రాణి అనే సిస్టమ్ ఉండేది. మా ఏరియా అంతా నీళ్ళే. బసాపురం దగ్గర ఉండేది ఒక వక్రాణి, తర్వాత ఇంకొక దగ్గర ఉన్న వక్రాణి దగ్గర నీళ్ళు తెచ్చుకొని మనం తాగేటున్నాం. లేదా వంకల్లో సెల్లులు తీసుకొని అనేక జీవించడానికి అనేక కష్టాలు పడినటువంటి మన బతుకుని మార్చుకునే కోసం ఎవరో చేస్తారనేది కాదు. మన బతుకులు మనమే మార్చుకోవాలా. ఎవరో నాయకులు వచ్చి చేస్తారనుకుంటే ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి నాయకులంతా ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, మరి దయచేసి నన్ను ఈ ప్రాంతం వెనుకబడింది కాబట్టి మాట్లాడాలనుకుంటున్నాను అంతే. ఒక పార్టీకి వ్యతిరేకం కాదు. ఇక్కడ ఎన్నికైనటువంటి పార్టీల నాయకులంతా బ్రాందీ సిండికేట్ తెచ్చారు, గడంగ్ సరాయ్ సిండికేట్ తెచ్చారు. ఇక్కడ కంప్యూటర్ గేమ్ ఆడించారు, అన్ని రకాల దోపిడీ చేశారు, మటక ఆడించారు. మంచి చేయలేనటువంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చినాయని అంటున్నాను. ఒక 20-25 ప్రాజెక్టులు ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్మాణం చేశారు, శంకుస్థాపన చేశారు. ఈ 40 ఏళ్ళ కింద నగరడోన్ ప్రాజెక్టు అని శంకుస్థాపన చేస్తే హెచ్ఎల్సి కాలువ నీళ్ళకు స్టాక్ చేసి రిజర్వాయర్ కట్టి మన ప్రాంతానికి తాగునీరు అందించాలంటే 40 సంవత్సరాలు అయింది. పునాది రాజు చేశారు కానీ పూర్తి కాలేనటువంటి పరిస్థితి. వేదావతి ప్రాజెక్టు వస్తారు, శంకుస్థాపన చేస్తారు, అది ముందుకు పోలేనటువంటి పరిస్థితి అట్లే ఉంది. అన్ని ప్రాజెక్టులు కూడా ఈ మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ పార్టీ పరిపాలించినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు ఇప్పటి వరకు. గుర్ర రాఘవేంద్ర పూర్తి చేయలేదు. తర్వాత గుండ్రేవులకు పునాది కూడా వేయలేదు, వేస్తామంటున్నారు అంతే. ఈ కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కర్నూలు టౌన్ వరకు మనం నీళ్ళు అందించే అవకాశం ఉంది. తర్వాత ఎల్ఎల్సి కెనాల్ 20 టీఎంసీలు నీళ్ళు మనకి పారాల, 10 టీఎంసీలే పారుతున్నాయి. యమనూరుకి స్టాప్ అయిపోయింది. కర్నూలు వరకు, కర్నూలు చెన్నమ్మ సర్కిల్ వరకు పోవాల్సినటువంటి కాలువ ఆగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఏకైక మార్గం ఆదోని జిల్లా. ఈ ఆదోని జిల్లాతోనే మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, విద్య వస్తుంది, ఉపాధి వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా ఈ ప్రాంతంలో మనం కాంతినగర్లో ఏం చేస్తున్నాం, చిన్న చిన్న వ్యాపారాలు, తర్వాత బేల్దార్ పనులు, తర్వాత స్టైల్స్ వేయడానికి ఈ ఉపాధి పనులు ఉన్నాయి. డిగ్రీలు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవు. మనకి ఆదోని వస్తే ఆదోని జిల్లా ప్రాతిపదిక మీద ఉద్యోగాలు వస్తాయి. సుమారుగా మొన్న డిఎస్సి పడింది. డిఎస్సిలో జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా కలిపి మన ప్రాంతానికి తక్కువ ఎంప్లాయీస్ టీచర్స్ పోస్టులు వచ్చినాయి. మన జిల్లా అయితే జిల్లా ప్రాతిపదిక 4-5 వేల మంది ఒకటేసారి మనకి 7-8 వేల పోస్టులు టీచర్స్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది.
జిల్లానే పరిష్కారం. ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే జిల్లా కావాలా, జిల్లా ప్రాతిపదిక మీదే ప్రాజెక్టులు వస్తాయి, అభివృద్ధి పనులు అవుతాయి. తర్వాత రాజకీయాల్లో కూడా మార్పు తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవరు వచ్చినా వ్యాపారం చేస్తామని చెప్పి వస్తున్నారు కాబట్టి ప్రజలు బాగుపడే రాజకీయ వ్యవస్థను ఇక్కడ తీసుకొచ్చినప్పుడైతే ఈ ప్రాంతం బాగుపడుతుంది, కానీ లేకుంటే బాగుపడే ప్రశ్నే లేదు. అందుకోసమే ఆదోని జిల్లా సాధించుకునేందుకోసం మనం ఏం చేయాలా అనేది ఆలోచన చేయాలా. నేనేమనుకుంటానంటే ఆదోని ఒక సంస్కృతి పరమైనటువంటి వ్యవస్థను తీసుకురావాలా. ఇక్కడ మనము కల్బాయి, శాంతినగర్, గాంధీనగర్ ఇదంతా కార్మికులు ఉండే ప్రాంతం. ఇక్కడ నుంచి మొత్తం ఒక పెద్ద ఎత్తున ర్యాలీగా పోయి తిక్కలక్ష్మమ్మ గుడి వరకు కుంభాలు, లేడీస్ జెంట్స్ అంతా కలిసి ఒక కుంభాలతో ఊరేగింపు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కుంభాల ఆ దేవాలయానికి పోయి వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళ మనసాన్ని మార్చి మాకు జిల్లా ఇప్పియమని చెప్పి తిక్కలక్ష్మమ్మని అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. మొక్కి ఆమె ఆ మొక్కుకి మనకి కరుణించే మనకి ఆదోని వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందుకోసం ఆదోని వచ్చేంత వరకు పట్టుదలగా మనం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను.